హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ క్యారెట్ హల్వా. ఎంతో టేస్టీ స్వీట్ రెసిపీ క్యారెట్ హల్వా. మనం ఏ ఫంక్షన్కి ఏ పెళ్ళిళ్ళకు వెళ్ళినా కూడా పాయసం పెట్టేవాళ్ళు మన పెద్దవాళ్ళు. ఇప్పుడు క్యారెట్ హల్వా పెడుతున్నారు. ఎంతో టేస్ట్, సింపుల్ రెసిపీ అండ్ క్యారెట్ హల్వా. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, నేను మీ కుమారిని. టుడే మై రెసిపీ క్యారెట్ హల్వా. ఇందులో కావలసినవి 1.5 కప్ క్యారెట్. నేను శుభ్రంగా కడిగి పెట్టుకొని తురిమి పెట్టుకున్నానండి. 1.5 కప్ వచ్చింది. 1 కప్పు మిల్క్, కాజు, కిస్మిస్, యాలకుల పొడి, 1.5 కప్పుకు గాను 1/2 కప్పు షుగర్, నెయ్యి. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దానిపైన ప్యాన్ పెట్టుకొని జీడిపప్పుని వేపుకుందాము లైట్ బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు ఇందులోకి క్యారెట్ వేసుకొని వేపుకుందాము. 1.5 కప్ క్యారెట్, చూసారు కదా, కలర్ చేంజ్ అవుతుంది. సిమ్లో పెట్టుకొని వేపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి, మెత్తబడాలి క్యారెట్. కలర్ పూర్తిగా చేంజ్ అవ్వాలి. చూసారు కదా, కలర్ బాగా చేంజ్ అయింది. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చిన మిల్క్ వేసుకుందాము. డైరెక్ట్గా పచ్చిపాలు వేయొద్దు, విరిగిపోయే అవకాశం ఉంది. ఒకసారి మిక్స్ చేద్దాం. ఇది మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు ఒకసారి ఉడకనిద్దాము. చూసారు కదా, బాగా మరుగుతుంది. బాగా క్యారెట్ దగ్గర పడాలి. ఇందులోకి కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకుందాము. కొంచెం కిస్మిస్ వేసుకుందాము. అది ఆప్షనల్, మీకు నచ్చినంత వేసుకోవచ్చు. బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుందాము. 1.5 కప్పు క్యారెట్కి గాను 1/2 కప్పు షుగరు. మీరు స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి. తక్కువ తినేవాళ్ళు వాళ్ళకి తగ్గట్టు వేసుకోండి. ఇది బాగా దగ్గరికి పడాలి. చూసారు కదా, బెలూన్స్ పైకి ఎలా వస్తున్నాయో. షుగర్ బాగా కరిగేంత వరకు ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాము. బాగా దగ్గర పడాలి. చూస్తున్నారు కదా, అడుగంటకుండా ఎంత బాగా దగ్గరకు పడుతుందో. ఇది ఇలాగే ఒక 3 మినిట్స్ తిప్పుకుంటూ ఉండాలి. గాజర్ అండ్ క్యారెట్ హల్వా బాగా దగ్గర పడుతుంది. ఒక 3 మినిట్స్ ఇంకా దగ్గర పడాలి. ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. క్యారెట్ హల్వా బాగా దగ్గరకు పడిపోయింది. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము.